జై శ్రీరామ్. మనంత అదృష్టవంతులు ఈ భూమి మీద ఇంకొకరు లేరు. ఎందుకంటే ప్రతిరోజు కూడా కాశీని స్మరిస్తున్నాము, విశ్వనాథుడిని ధ్యానిస్తూ అనేక పుణ్యక్షేత్రాలలో విశ్వనాథుడి అనుగ్రహంతో పూజలు చేయించుకుంటూ ఉన్నాము. ఏమండి, రామేశ్వరంలో 11 రోజులు పూజలు పూర్తయ్యాయి. ఆత్మలింగానికి అభిషేకం, పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం, విశేషమైన పర్వదినాలు ఎప్పుడొస్తున్నాయో గమనిస్తున్నాం. మనం గమనించి అక్షయ పుణ్య ఫలితాలను అనుగ్రహించేటటువంటి మహాశక్తివంతమైన పుణ్యక్షేత్రాలలో పూజలు చేయించుకుంటున్నాం మన గోత్రనామాలతో. అది ఏం అదృష్టం! అది కదా మన భాగ్యం అంటే. కాబట్టి ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం రాబోతోంది. చాలా విశేషం. 14, 15, 16 ఈ 3 తేదీలు కూడా చాలా విశేషమైనటువంటివి. ఏమండి, ఉత్తరాయణము చాలా విశేషం. జాగ్రత్తగా ఆ పవిత్రమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ స్వామి వారు, విశ్వనాథుడి అనుగ్రహంతో మనము దత్తాత్రేయ స్వామిని పూజించబోతున్నాము. గాణగాపూర్ అంటే సామాన్యం కాదు. దత్తక్షేత్రాలలో రారాజు గాణగాపూర్, శివక్షేత్రాలలో కాశీ ఎంత విశేషమో దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిల్లో గాణగాపూర్ అత్యంత విశేషమైంది. దత్త భక్తులు అమావాస్యకి, పౌర్ణమికి, శివరాత్రి రోజు కాశీలో ఏ విధంగా అయితే రద్దీగా ఉంటారో భక్తులు, అలా గాణగాపూర్లో ఈ 2 రోజులు విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుంది. గాణగాపూర్ దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ ఉంటారు. ఇక మనము త్రికరణ శుద్ధిగా, ఏమండి, ఏదో చేశామంటే చేశామన్నట్లు కాదు, త్రికరణ శుద్ధిగా పూజించాము దత్తాత్రేయ స్వామిని. చాలా జాగ్రత్తగా. త్రికరణములంటే ఏమిటి? మనస్సు, వాక్కు, కర్మ. మనస్సులో దత్తాత్రేయ స్వామిని నింపుకోవాలి, ఆ స్వామి వైభవాన్ని తెలుసుకోవాలి. ఒక మేడి కర్ర, ఎండిపోయినటువంటి మేడి కర్ర స్వామివారి అనుగ్రహంతో చిగుర్చింది, ఔదుంబర వృక్షం. ఇప్పుడు భక్తులందరినీ అనుగ్రహిస్తోంది. ఏమండి, సామాన్యం కాదు ఔదుంబర వృక్షం అంటే. మేడి చెట్టు దత్తుడి స్వరూపం. మీకు ఎక్కడ మేడి చెట్టు కనపడ్డా జై గురుదత్త అని అనుకోండి ఒక్కసారి. ఆ దత్తుడిని మీరు దర్శించిన ఫలితాన్ని పొందుతారు. ఇవన్నీ కూడా సులభమైన మార్గాలు మన కష్టాలను నివారించుకోవటానికి. ఏమండి, అటువంటి దత్తుడిని మనం సేవించబోతున్నాం. ఇక స్వామి మీద మన మనస్సు లగ్నం అవ్వటం కోసము ఈరోజు నేను మీకు కొంత భాగం దత్తుడి స్తవం, చాలా విశేషం, చాలా అద్భుతంగా ఉంటుంది. 2 అక్షరాల దత్త నామం మహిమను మనకు ఈ దత్త స్తవంలో తెలియజేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ దత్తుడి నామ మహిమ. ఒక్కసారి ఆ దత్త స్తవం మొత్తం కూడా విన్న ఫలితాన్ని పొందుతాం. శ్రీ శుక ఉవాచ మహాదేవ మహాదేవ దేవదేవ మహేశ్వర దేవదేవస్తవం దివ్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో దత్తస్య వద మాహాత్మ్యం దేవదేవ దయానిధే దత్తాత్పరతరన్నాస్తి పురావ్యాసేన కీర్తితం. ఈ స్తవాన్ని విన్నవారికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు దరి చేరవు. అంత శక్తివంతమైనటువంటి దత్త స్తవాన్ని మీరు వింటున్నారు. జగద్గురుర్జగన్నాథో గీయతే నారదాదిభిః తత్సర్వం బ్రూహి మే దేవ కరుణాకర శంకర. శ్రీ మహాదేవ ఉవాచ శృణు దివ్యం వ్యాసపుత్ర గుహ్యాద్గుహ్యతరం మహత్ యస్య స్మరణ మాత్రేణ ముచ్యతే సర్వబంధనాత్. ఈ దత్త స్తవాన్ని విన్న వాళ్ళకి అన్ని బంధాల నుండి విముక్తి కలుగుతుంది అని ఎవరు చెప్తున్నారు? శివుడు చెప్తున్నాడు. మహాదేవ ఉవాచ. ఏమండి, ఇందాక చెప్పా కదా, దత్తం సనాతనం బ్రహ్మ నిర్వికారం నిరంజనం ఆదిదేవం నిరాకారం వ్యక్తం గుణ వివర్జితం నామరూపక్రియాతీతం నిస్సంగం దేవవందితం నారాయణం శివం శుద్ధం దృశ్యదర్శనవందితం పరేశం పార్వతీకాంతం రమాధీశం దిగంబరం నిర్మలో నిత్యతృప్తాత్మ నిత్యానందో మహేశ్వర. ఈ చూడండి, దత్తుణ్ణి సేవించడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురిని సేవించిన ఫలితాన్ని పొందుతాం. త్రిమూర్తుల్ని. బ్రహ్మ విష్ణు శివ సాక్షాత్ గోవిందో గతిదాయక పీతాంబరధరో దేవో మాధవ సురసేవిత మృత్యుంజయో మహారుద్ర కార్తవీర్యవరప్రద ఓమిత్యేకాక్షరం బీజం క్షరాక్షర పదం హరిం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మనకు దత్త అనే 2 అక్షరాల నామ మహిమను ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నారో ఋషులు.
గయా కాశీ కురుక్షేత్రం ప్రయాగం బదర్యాశ్రమం ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. దత్త అనే 2 అక్షరాలు మనం ఎక్కడ ఉండి జపించినా సరే సర్వకాల సర్వావస్థల యందు 24 గంటలో నిద్రపోయినప్పుడు తప్పించి ఇక ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మనస్సులో దత్త 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 అనే నామాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో, దత్త అనే అక్షరాన్ని 2 అక్షరాల నామాన్ని జపించడం వల్ల గయకు వెళ్ళి విష్ణు పాదములను సేవించిన ఫలితాన్ని లభిస్తుంది. కాశీ వెళ్ళి విశ్వనాథుణ్ణి సేవించిన ఫలితం లభిస్తుంది. కురుక్షేత్రం వెళ్ళి వచ్చిన ఫలితం లభిస్తుంది. ప్రయాగ త్రివేణి సంగమ జలం విశేషం ఏమండి. గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ప్రవహిస్తున్నాయి ప్రయాగలో. ఇప్పుడు మనకి పుష్య పౌర్ణమి నుండి మాఘ పౌర్ణమి వరకు కల్పవాసం జరుగుతుంది ప్రయాగలో. చాలా విశేషం. త్రివేణి సంగమ తీరాల్లో చలిలో భక్తులు ఉంటారు. ప్రతిరోజు ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆ నదీ తీరమున అనేక జప తపాదులు చేసుకుంటూ వారి జన్మను ధన్యం చేసుకుంటారు. కల్పవాసం అంటారు. మనకు వాసాలున్నాయి. గర్భవాసం కాశీలో చేస్తారు 9 నెలల 9 రోజులు. కల్పవాసం ప్రయాగలో చేస్తారు. హరివాసం శ్రీరంగంలో చేస్తారు. ఇలా వాసాలున్నాయి. మీకు తెలిసిన విషయమే కదా. చాలా విశేషం. అవి చేయడం వల్ల మనకు ఉండేటటువంటి కష్టాలన్నీ తేలిగ్గా తొలగిపోతాయి. అనేక జన్మలు అనుభవించవలసినటువంటి పాపరాశి మొత్తం కూడా దగ్ధమవుతుంది. ఇప్పుడు కల్పవాసం చేస్తున్నారు. ప్రయాగకు వెళ్ళి వచ్చిన ఫలితం దత్త అనే 2 అక్షర నామ జపం చేయడం వల్ల లభిస్తుంది. కాబట్టి దత్తనామాన్ని జపిస్తూ ఉండండి. ఇంకా ఎన్ని అద్భుతమైన విషయాలు తెలియజేశారో ఈ దత్త స్తవంలో. నాకు చాలా ఇష్టం ఈ దత్త స్తవం. చూడండి, ప్రతి గురువారం కూడా నేను ఈ దత్తస్తవం పారాయణ చేస్తూ ఉంటాను. నేను బదర్యాశ్రమం బదరీనాథుణ్ణి దర్శించిన ఫలితం లభిస్తుంది. దత్త ఇత్యక్షరద్వయం 2 అక్షరాల దత్తనామాన్ని జపించడం వల్ల. ఇక చూడండి ఇంకా ఏం తెలియజేస్తున్నారో మనకి. గౌతమీ జాహ్నవీ భీమా గండకీ చ సరస్వతి ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. ఏమండి, గౌతమీ నదిని, జాహ్నవీ నదిని, భీమా నదిని, గండకీ నదిని, ఆ సరస్వతీ నదిని సేవించి స్నానమాచరించిన ఫలితం దత్త అనే 2 అక్షర జపం చేయటం వల్ల లభిస్తుంది. సరయూ తుంగభద్రా చయమునా జలవాహిని ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. సరయూ నదిలో స్నానం చేసిన ఫలితం, తుంగభద్రా నదిలో స్నానం చేసిన ఫలితం, యమునా నదిలో స్నానం చేసిన ఫలితం దత్తనామాన్ని జపించడం వల్ల, దత్త అనే 2 అక్షరాలు జపించడం వల్ల లభిస్తుంది. తామ్రపర్ణి ప్రణీతా చ గోమతి తాపనాశిని ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. ఏం భాగ్యం అండి. మనం వినియోగించుకోవాలి ఋషులు తెలియజేసిన వాక్యాలను. తామ్రపర్ణి నదిలో, ప్రణతి నదిలో, గోమతి నదిలో స్నానం చేసిన అద్భుత ఫలితం దత్త అనే 2 అక్షరాలు జపించడం వల్ల లభిస్తుంది. నర్మదా సింధు కావేరి కృష్ణవేణి తథైవ చ ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. నర్మదా నదిలో, సింధు నదిలో, కావేరీ నదిలో, కృష్ణవేణి నదిలో స్నానం చేసిన ఫలితం దత్త అనే 2 అక్షర జపం చేయడం వల్ల మనకు లభిస్తుంది. అవంతి ద్వారకామాయ మల్లినాథస్య దర్శనం ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. ఉజ్జయిని, ద్వారక మల్లికార్జున స్వామి వారు, శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించిన ఫలితం దత్త అనే 2 అక్షరాలు ప్రతిరోజు భక్తితో జపించడం వల్ల మనకు లభిస్తుంది. అయోధ్య మధుర కాంచీ రేణుకా సేతుబంధనం ఏతత్ సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. అయోధ్యకు వెళ్ళి మన బాలరాముణ్ణి దర్శించిన ఫలితం లభిస్తుంది. మధుర వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముడు నడిచినటువంటి పవిత్ర స్థలం మధుర, బృందావనం, వాటిని దర్శించిన ఫలితం లభిస్తుంది. ఇక కంచి ఏమండి, కామాక్షి అమ్మవారు, ఏకాంబరేశ్వర స్వామి వారు, మన గురుగారైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడిచినటువంటి పవిత్ర స్థలం కంచి, ఉన్నటువంటి పవిత్ర స్థలం. అటువంటి కంచిని దర్శించినటువంటి ఫలితం దత్త అనే 2 అక్షరాలను జపించడం వల్ల లభిస్తుంది. ఇంకా ఉంది. రేపటి వీడియోలో ఇంకా దత్తనామం మహిమను మనం ఇంకా శ్రద్ధగా తెలుసుకుందాం.
ప్రతిరోజు కనీసం 1 సహస్రం జపం చేయండి. దత్త 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 అనే నామజపం చేస్తూ ఉండండి. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా మనస్సులో జపిస్తూనే ఉండండి. సుమారుగా 10,000 సార్లు పూర్తవుతుంది. 10,000 సార్లు దత్తనామం జపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. మనకు చక్కగా పూజలు పూర్తయ్యే గాణగాపూర్లో పూజలు పూర్తయ్యే లోపు ప్రతిరోజు భక్తితో మనస్సులో దత్తనామాన్ని జపిస్తూనే ఉండండి అని భక్తులకు తెలియజేస్తూ 15, 16 2 రోజులు గాణగాపూర్లో పూజలు చేయడం జరుగుతోంది. 9951499444 అనే నెంబర్కి మీ గోత్రనామాలు తప్పకుండా పంపించండి. మీ గోత్రనామాలు చిరునామా తప్పకుండా పంపించండి. కేవలం 516 నామమాత్రపు దక్షిణ మాత్రమే ఉంటుంది. దత్తుడి అనుగ్రహాన్ని పొందండి. గాణగాపూర్లో మీ గోత్రనామాలు ఉచ్చరింపబడటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలం ఉండాలి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అక్షయ పుణ్య ఫలితాలు కలుగుతాయి అని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ కూడా దత్తనామాన్ని జపిస్తారు. తద్వారా అక్షయ పుణ్య ఫలితాలు పొందుతారని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త, శ్రీ గురుదేవ దత్త, శ్రీ గురుదేవ దత్త.